ఆయన ప్రాణమును తీర్పును బలి అర్పణగా ఉంచారు. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభా నాయన ఉన్నతమైన పిలుపు పొందుకున్న మేము ప్రతి ఒక్కరము కూడా నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయండి. ఇంట బయట నాయన స్థానిక సంఘాల్లోనూ మాదిరికరమైన జీవితాలు, విశ్వాస జీవితములు ప్రభా నాయన వాక్యానుసారమైన జీవితంలో నాయన తండ్రి మా అందరికి దయచేయండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క స్త్రీల కూడుకుని ఇంకా అభివృద్ధి చేయమని, ఇంకా ప్రభా బహుగా విస్తరింప చేయమని, అనేక హృదయములకు ఆదరణ, బలము, ఓదార్పు కలిగించమని, అలాగనే తండ్రి అయ్యా మీకు మహిమకరముగా కృప చూపించండి ప్రభా. ఎంతో ప్రోత్సాహకరముగా తండ్రి మీరు మాత్రమే కనిపించాలి, మీ స్వరం మాత్రమే మాకు వినిపించాలి. కాబట్టి ప్రభా నాయన అందుకు వేచి ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. వందనములు స్తోత్రములు ప్రభా. ఆయన నీదేన బిడ్డ ఆయన కేజీ అసిస్టెంట్ బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. వారి స్థానిక సంఘంలో జరిగిన కూడికలకు ఎంతో కృప చూపించి ఎంతో జయప్రదముగా మీకు మహిమకరముగా జరిగించుకున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి ఈ దినం అందరం కలిసి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీదైన దాసరాలకు మంచి ఆరోగ్యం దయచేయండి, కుటుంబానికి క్షేమం దయచేయండి, బ్రదర్ని సిస్టర్ని మంచి ఆయుషారోగ్య బలములతో నింపండి. సంఘ కూడికల్లో ఇంకా కృప చూపించండి నాయన చేరి వచ్చిన ప్రతి సోదరిని ఇంకా రావాల్సిన బిడ్డలను నన్ను మమ్మల్ని కనికరించండి. కీర్తన ద్వారా మిమ్మల్ని కనపరచుటకు, వాక్య పరిచయ ద్వారా మిమ్మల్ని కనపరచుటకు, చివరి ప్రార్థన వరకు కూడా మీ మహిమార్థమే కృప చూపించుదురని వందనములు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు మహాప్రభావము గల దేవుడవు, మహాత్మ్యము గల దేవుడవు, ప్రార్థన ఆలకించువాడవు నాయనా తండ్రి. యెహోవా కను దృష్టి లోకమందు అంతటా సంచరిస్తుందని సెలవిచ్చావు, నిజమే అయ్యా. మీ కరుణాహస్తం చాచబడి ఉన్నది. ప్రతి చిన్న పెద్ద ప్రార్థనలు, చిన్న పెద్ద బాధలకు పరిష్కార మార్గం చూపించి ప్రార్థనలకు జవాబిచ్చి మమ్మల్ని కరుణిస్తున్న ప్రభా, మమ్మల్ని ఆదరిస్తున్న ప్రభా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్నదైన ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాక్య స్వరూపుడై ఉన్న, ఆత్మస్వరూపుడై ఉన్న మా ప్రభుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా మంచి కాపరి అయిన అమూల్యమైన క్రీస్తు యేసు ప్రభు ఘనమైన నామం ద్వారా ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్స్, అందరికి వందనాలు. ప్రార్థించిన సోదరి మల్లేశ్వరి గారికి వందనాలు. సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇన్నాళ్ళు మనం ప్రార్థన చేశాము, ముఖ్యంగా స్త్రీల సభల కొరకై. దేవుడు అద్భుతమైన రీతిగా మనకు సహాయం చేశాడు, అందుకే దేవునికి స్తోత్రం. ఇన్నాళ్ళు ప్రార్థన చేశాము, మంచిది. కానీ ప్రార్థించిన విషయంలో దేవుడు మనకు చూపిన కృప కొరకై మనం దేవునికి స్తుతులు కూడా చెల్లించాలని అనుకున్నాము. సంఘంలో భౌతికంగా మేము అందరం కలుసుకొని ఇన్ పర్సన్ మేము దేవుని స్తుతించగలిగాము. ఆదివారం సాయంత్రం ఈరోజు సభ మరి ఈ యొక్క జూమ్ రూపంలో కూడా మనం దేవుని స్తుతిద్దామని అనుకున్నాము. అలాగూ ఈరోజు కొద్దిగా వాకింగ్ చూసుకొని, ముఖ్యంగా స్తుతుల రూపంగా పాటలు పాడుకొని, ఆ పాటలు అయిన తర్వాత కొంత వాక్యం చెప్పుకొని చాలా వరకు దేవుని స్తుతించేందుకు కొరకు మన సమయాన్ని వాడుకున్నాము. మన మధ్య స్తుతి పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్న కోయర్ వారు ఉన్నారు. షారా శామ్యూల్ ముందు ఒక పాట పాడతారు, స్తుతి పాట. వందనాలు కేజీ ఆంటీ. వందనాలు. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నా పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడుకుని దేవుని స్తుతిద్దాము. వీడియో పెట్టుకుంటామా ఆంటీ? వీడియో పెట్టుకుంటే మంచిది. ఓకే. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము,
నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలు నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలో నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామ స్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నేనే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలేరా రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథా. పర్వత శిఖరం మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటే లేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ రవి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన కెజి ఆంటీకి, వచ్చిన సహోదరులకి నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మంచిది నాన్న, నిజమే. ప్రభు మన జీవితంలో వెలిగించాడు మనల్ని. ఏ పాటి వారమైనా మనం ప్రేమించాడు ప్రభు. మనలో ఏ అర్హత లేనప్పుడు ప్రభు మనం ప్రేమించాడు, కనికరమే చూపాడు ఆ ప్రభు. అందుకే దేవునికి స్తోత్రం, అందుకే దేవుని ఆరాధిస్తున్నాము అని పాట పాడిన పాటను బట్టి దేవునికి వందనాలు. మరొక పాట పాడుకుందాం. ఈ ప్రత్యేక సభలకు, స్త్రీల సభలకు అచ్చువేయబడిన పాటల షీట్ లో మరొక పాట సోదరి రజని పాడుతుంది.
స్తుతి పాట. థ్యాంక్ యూ ఆంటీ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన అందరికీ నా వందనాలు. జూమ్ లో ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుని. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోనే నడిపించి, పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోనే నడిపించి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే, నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే.
యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. తానే మార్గం సత్యం జీవము. తానే మార్గం సత్యం జీవము. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలమ్మా, చాలా వందనాలు. ప్రతి పాట కూడా అర్థసహితంగా ఉంది. ఎప్పుడు ఎవరు రాసినా అర్థసహితంగానే ఉంటాయి, కానీ ఈ నాటి పాటలు చాలా రాగయుక్తంగాను భావయుక్తంగాను ఉన్నాయి. దేవుని మహింపరిచే మరొక పాట మనం విన్నాము. యేసు లాంటి దేవుడు ఎంత వెతికినా ఎక్కడ దొరకడంట. నిజమే, అసమానుడైన దేవుడు. ఆ ప్రభువుని మనం ఎంత స్తుతిస్తే అసలు మనం వెతికామా? మనం వెదకలేదు. ఎక్కడ పోయి ఆయన వెతుకుతాము? ఆయన ఎవరికి కనబడ్డంట, ఆయన స్వరము ఎవరికి వినబడదంట. కానీ ఆయన స్వరమును, ఆయన యొక్క రూపమును మనకు చూపించిన వాడు నరావతారంలో వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువు తండ్రి యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని తన స్వరం ద్వారా మనకు వినిపించిన దేవుడు. గొప్ప దేవుని మనకు ప్రసాదించాడు. అటువంటి గొప్ప దేవుని ఎలుగెత్తి మనం చాటించాలంట. ప్రతిరోజు జీవిత కాలం అంతా మనం ఆయన స్తుతించాలా, చాటించాలా, ఆయన మహింపరచాలా, ఆయన పైకెత్తాలా మనం. మరి ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. నిజంగా అనేకులు మన దేశస్తులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, ఏనాడు చూడలేరు అలాంటి దేవుణ్ణి. ఒకరోజు చూడబోతున్నారు, రొమ్ములు కొట్టుకొని బాధ పెట్టుకుంటారు. ఏం లాభం లేదు. కనుక దొరికిన మనము ఎంత గొప్పవారం, ఎంత ధన్యులం. గొప్పవారం కాదు అసలు. ఆయన మన కోసం అంట, నీ కోసం నా కోసం ఆయన మరణించి అన్నమాట మనము గమనించాలి. నీ కోసం నా కోసం మరణించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు, గాయపరిచే వాళ్ళు ఉన్నారు, తేడా జరిగితే మనల్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా, రిలేషన్షిప్స్ అన్నీ కూడా తొలగించుకుంటారు. కానీ ఆ ప్రభు మనం ఎవరం అపవిత్రులమైన మన విషయంలో ప్రభు ఎంతగానో నీ కోసమే నా కోసమే మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు, పాపుల కోసం. కనుక దేవుని ఎంతగా స్తుతించి గానం చేసినా మన వర్ణస్థలమే. పాపాన్ని శాపాన్ని భరించాడంట. ఎంత గొప్ప విషయం అది. మన పాపాలు చెప్పనలివి కాని పాపాలు భరించాడు, శాపాన్ని భరించాడు, ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు, శిలువనే మన కోసం మోసాడు. ఆ కలవరి శిలువలో వాళ్ళు బాధను అనుభవించాడు. మరి అట్టి దేవునికి చివరి స్టాంజాలో సోదరి పాడిన రీతిగా శోధనలు వేదనలు భరిస్తూ యేసు కొరకు జీవితాన్ని అర్పిద్దామంట. అటువంటి దేవుని కోసం శరీరాన్ని కూడా అర్పించుకున్నామా, జీవితాన్ని అర్పించుకున్నామా, ఆత్మను అర్పించుకున్నాం, హృదయంలో దేవుని చేర్చుకున్నాం. కానీ చిన్న కష్టం వస్తే భక్తి మానేస్తున్నాం, ప్రార్థన మానేస్తున్నాం, వాక్యం మానేస్తున్నాం, సేవ అంతకు లేదు, దేవుని మీద గొనుగుతున్నాం, సనుగుతున్నాం. ఇట్లా దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉంటే ఇలా జరిగేదా? ఎన్నో 1,00,000 క్వశ్చన్స్ ప్రభు మీద మనం వేస్తున్నాం. కానీ ఏది నెగిటివ్గా మన జీవితంలో జరిగినా ప్రియులరా, శోధనలు వేదనలు భరిస్తూనే యేసు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పరిస్థితులు, ప్రభు ఇలాగ చేయడం నీ చిత్తమైంది తండ్రి, అందుకే నీకు స్తోత్రం. అది ఇంట్లో వచ్చినా, ఒంట్లో వచ్చినా, సంఘంలో వచ్చినా, ఏ కోణంలో మనకు వచ్చినా కూడా ప్రభుని మనం ఎల్లప్పుడూ స్తుతింపబద్ధులమైనాం. అలా సమర్పించుకొని ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. మరొక పాట కూడా పైర్లో మన సోదరి కొటారి ఎస్తేరు మనకు మరొక పాట, స్తుతి పాట పాడి వినిపిస్తారు. వందనాలు ఆంటీ. వీడియో పెట్టుకో. నిన్న పాడింది తను ఈ పాట, చాలా బాగుంది. ఇంకెవరైనా వినకపోతే మరీ వినండి. ఆయన కృపను గురించిన గానం, చాలా మధురమైన గానం. మరి మరొకసారి అర్ధసహితంగా విందాము, వచ్చిన వాళ్ళ మనసులో పాడుకుందాం కూడా. ఓకే.
జూమ్‌లో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నిన్న నేను పాడాను ఆంటీ చెప్పినట్టుగా. మరి అదే పాట మళ్ళీ తిరిగి పాడమని ఆంటీ కోరారు. ఆహ్, మనం అర్థ సహితంగా మరి పాడుకుందాం. నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, నీ కృపా నీతో ఉన్నా, నీ కృపా నేనిలా ఉన్నా, ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా, ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా, ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, ఎన్నదగిన వాడిని కాను, మంటి పురుగును నేను, నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను, ఎన్నదగిన వాడిని కాను, మంటి పురుగును నేను, నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను, అయినను నన్ను వీడలేదయ్యా నీ కృపా, చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా, అయినను నన్ను వీడలేదయ్యా నీ కృపా, చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, పరిశుద్ధుడనసలే కాను, పుట్టుకతో పాపిని నేను, ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను, పరిశుద్ధుడనసలే కాను, పుట్టుకతో పాపిని నేను, ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను, అయినను నన్ను మరువలేదయ్యా నీ కృపా, పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా, అయినను నన్ను మరువలేదయ్యా నీ కృపా, పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా,
బ్రతుకు భారమవుతున్నా బాధ్యతలేనే మరచిన నీ మాటలు వింటూనే విశ్వాసం చూపకుండినా బ్రతుకు భారమవుతున్నా బాధ్యతలేనే మరచిన నీ మాటలు వింటూనే విశ్వాసం చూపకుండినా అయినా నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నన్ను గెలిపించేది నీ కృపా అయినను నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నన్ను గెలిపించినది నీ కృపా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా నీ కృపా నేనిలా ఉన్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా వందనాలు ఆంటీ. అన్నాల్మా దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని వాక్యంలో ఉన్నట్టు ముఖ్యంగా ఈ పాటలు మీరు గమనించి ఉంటారనుకుంటాను. 3 స్టాంజర్స్ ఉన్నాయి. 3 చరణాల్లో కూడా అయినను 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 నీ కృప నా మీద ఉందని పాట పాడబడినట్టు మనం చూస్తున్నాం. ఏమి అయినను? ఎన్నదగిన వాడను కాను, వంటి పురుగును, నన్నుగా పురుగునే ఎన్నదగిన పరిస్థితిలో ఉండినప్పుడే నన్నుగా ప్రేమించావు. మనం బలహీనతల్లో ఉండగానే, భ్రష్టులుగా ఉండగానే, అయోగ్యులుగా ఉండగానే, కొంచెం మనలో మంచి లేనప్పుడే ప్రభు ప్రేమించిన ప్రేమను ఎరుగుదాం కానీ గానముతో ప్రభుని స్తుతించుటకు మంచి పాటను దేవుడు మనకిచ్చాడు. మనల్ని మనలుగా ఎవరైనా స్వీకరిస్తారా? మనలో మంచి ఉంటే ప్రేమిస్తారు, కానీ మనలో ఏ చెడ్డదైనా ఎప్పుడైనా కనిపిస్తే విడిచిపెట్టడానికైనా తెగించరు. కానీ ఎన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రభు నమ్మకం ముందు టోటల్గా అట్టర్ ఫెయిల్యూర్, మనము శాపగ్రస్తులము. నమ్ముకున్న తర్వాత కూడా నేటికి ఎన్ని బలహీనతలు అయినా నీ నన్ను ప్రేమిస్తున్నావు. పరిశుద్ధుడిని అసలే కాను, పుట్టుకతో పాపిని, ఫలించని మోడు. ఎంతమంది మనం ఫలిస్తున్నాం ప్రభుని నమ్ముకొని. ఎన్ని ఆత్మలను రక్షించాం, బోల్డ్ ఎంత సేవ చేసాం అనుకుంటున్నాము, బోర్డు ధ్యానించాం అనుకుంటున్నాం, ఏదో ఆయన కొరకు ఎంతో చేసాం అనుకుంటున్నాం. కానీ మోడుగానే మనం ఉన్నాము. ఆకులు తప్ప పండ్లేమి మన జీవితంలో కనిపించలేదేమో. అయినా
ఇలాంటి మోడుగా జీవిస్తూ దారి తప్పుతూ అనేక సార్లు జీవించాం. తప్పిపోయిన కుమారుడు బయట చెడిపోయాడు. పెద్ద కుమారుడు సంఘంలోనే ఉంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు, చెడిపోయాడు. ప్రేమ లేకుండా, పరిశుద్ధత లేకుండా, మాటల్లో పరిశుద్ధత లేకుండా, చూపులో పరిశుద్ధత లేకుండా, యోచనలో ఆలోచనలో పరిశుద్ధత లేకుండా అనేక విషయంలో తొట్టిల్లుతూ ఉన్నప్పటికీ కూడా అయినను ప్రభు మనల్ని ప్రేమించాడని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని హృదయపూర్వకంగా అనుభవంతో స్తుతించటం అనేది ఎంత మంచి సంగతి. అలాగా ఇప్పుడు నేను ఏమై ఉన్నానో, ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉంటే, ఏమైనా మంచి ఉన్నట్లేదు, నేనేమైనది నీ కృపే. నీ కృప లేనిది నా ఎఫర్ట్స్ కాదు, నా కష్టం కాదు, నా యొక్క ప్రయాస కాదు, ఏమీ కాదని అన్ని కూడా బ్రతుకు భారం అవుతున్నా, బాధ్యతలే చాలాసార్లు మర్చిపోతున్నాం. చిన్న అలసట వస్తే చాలు, మనం చిన్న అనారోగ్యం, చిన్న నొప్పి, చిన్న మాట, టోటల్గా ఫెయిల్ అయిపోతాం మనం. కానీ ఇవన్నీ మనలో నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడా అనేకసార్లు బాధ్యతలు విడిచిపెట్టి, సేవ విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, సన్నిధి విడిచిపెట్టి, ఎన్నో బ్రేక్స్ తీసుకొని చాలాసార్లు గైర్హాజరైపోయి పడుతూ లేస్తూ ఎంత ఉన్నా కూడా ఆయన చెయ్యి మనల్ని పట్టి నిలిపి పలుమార్లు క్షమిస్తూ 70 ఏళ్ళ మార్ల మట్టుకు మనల్నే క్షమించమన్న దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తున్నాడో అర్థం చేసుకున్నాం. మనల్ని ఆయన క్షమించిన రీతిగా ఇతరులను కూడా మనం క్షమిద్దాం, అంతవరకు మనం క్షమిద్దాం. ఇలాగ దేవుని యొక్క కృపను గురించిన పాటను పాడుకోవడానికి ప్రభు కృప చూపించారు. 3 బిడ్డలు, దేవుడు తాముకి ఇచ్చిన 3 బిడ్డలు మాత్రమే కాదండి, దాదాపు 15 మంది పైనే క్వైర్లో దాదాపు 20 రోజులుగా ప్రయాసపడ్డారు బిడ్డలు. మరి అలాగ వారికినే ఆరోగ్యం అనుగ్రహించి చక్కగా పాటలు పాడి దేవుని మహింపరచడానికి ప్రభు కృప చూపించారు. అందుకే దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా అన్ని పరీక్షల కొరకు ప్రార్థన చేశారు. దేవునికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. ఇప్పుడు స్తుతిని గురించి కొన్ని మాటలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రసంగానికే టైం అయిపోతే మనం స్తుతించలేము. లిమిటెడ్ టైము. రేపు మన్నాడు నుంచి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి లిమిటెడ్ టైంలోనే 5 నిమిషాలైనా ప్రభు కొరకు ఎంతమంది వీలైతే అంతమంది స్తుతించాలని మనం ప్రేరేపించబడుతున్నాము. స్తుతిని గురించి బైబిల్లో చాలా మాటలే ఉన్నాయి. స్తుతిని గురించి దావీదు రాసినంతగా ఎవరు ఎక్కువ వ్రాయలేదేమో అని అనిపిస్తుంది కదా. కనుక స్తుతికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన వాడు మరి దావీదు భక్తుడు అని మనం నేర్చుకుంటున్నాం. మరి ముఖ్యంగా బైబిల్లో ఒక ఆమె తన కుమారునికి స్తుతి అనే అర్థం ఇచ్చే పేరు పెట్టింది. ఆమె పేరేంటో తెలుసా? ఏమని పేరు పెట్టింది? స్తుతిస్తాను అనుకునే అతనికి యూదా అనే పేరు పెట్టుకుంది, స్తుతి అనే పేరు పెట్టుకుంది. కుమారుల్లో ఒకనికి స్తుతి అనే పేరు పెట్టుకుంది. లేయాకు పెద్ద ఆత్మీయత లేదు, లేయాకు ఏంలో తెలుసు ఆత్మీయంగా అనుకుంటాం. కానీ ఆ దినంలో ధర్మశాస్త్రం కూడా వ్రాయబడని ఆ దినంలో ఆమె స్తుతి యొక్క ప్రాధాన్యత ఎంత చక్కగా ఎరిగిందో. అందులోనూ 4వ కుమారునికి స్తుతి అనే అర్థం ఇచ్చే పేరు పెట్టింది. మనమైతే ఫస్ట్ దేనికి స్తుతించాలి అని రూల్స్ మనం మాట్లాడతాం నిజమే, కానీ మన జీవితంలో ఎంత వాక్యం తెలిసిన కొత్త నిబంధన క్రింద ఉన్న భక్తులమైన మనం మన జీవితంలో స్తుతికి పెద్దపీట వేస్తున్నామా? స్తుతికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామా? చాలాసార్లు స్తుతి అంటే మన జీవితంలో ఏంటి, దేవుడు ఏదైనా మేలు చేసిన తర్వాత స్తుతించేది, మనకు అది మామూలు, మనం చేసేది. కానీ బైబిల్లో అసలు దేవుడు ఏమి చేయకపోయినా, లేదా ఇంకా దేవుడు మేలేమి చేయకపోయినా కూడా వాళ్ళు ముందే స్తుతి చెల్లించినట్టుగా కూడా బైబిల్లో చూస్తాం. మరి ముఖ్యంగా దావీదు తన జీవితంలో స్తుతి చేయడానికి తన రాజ్యంలో ఎంతమందిని నియమించాడు చూడండి. స్తుతికి ఎంత పెద్ద పీట వేశాడు అతడు కూడా. మొదటి దినవృత్తాంతము గ్రంథంలో 23వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా తీసి చదువుతారమో? దినవృత్తాంతము గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. మరొకరు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం.
రెండవ దినవృత్తాంతములు 20:21. మొదటి దినవృత్తాంతములు 23:5. ఒకరు చదవండి. మరియు రెండవ దినవృత్తాంతంలో 20:21 ఆంటీ. మరియు అతడు 23:5 జనులు 4,000 ద్వారపాలకులుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించు వాద్య విశేషములతోను యెహోవాను స్తుతించువారుగా నియమింపబడి. ఎంతమంది అంటండి స్తుతించేందుకు? 4,000 మంది. 24,000 మంది మరొక పని కొరకు పనివారుగా వారు నియమించబడ్డారు. స్తుతించడానికి 4,000 మంది. ద్వారపాలకులు ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు స్తుతిస్తే అయిపోయింది అనుకుంటున్నాం. అది 4,000 మంది స్తుతించడానికి ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చారు. కుమారులు ఒకనికి స్తుతే అని పేరు పెట్టింది లేయా. మనము మన జీవితంలో స్తుతికి ఎంత పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నామని. ప్రార్థనకున్న శక్తి కంటే స్తుతికి ఉన్న శక్తి చాలా గొప్పది. ప్రార్థన మనకు జవాబును తెచ్చిన దానికంటే అర్జెంటుగా జవాబు తెచ్చేది స్తుతే. దేవుని ఎక్కువగా ముగ్ధ మనోహరుడుగా చేసేది స్తుతే. మన ప్రార్థనలు ఆయనకు శోభస్కరమని, ఆయనకి ఇష్టమని మనం చెప్పలేము. దేవుని వాక్యం స్తుతి చేయుట యెహోవాకు గొప్పదమైన సంతోషం. దేవునికి ఇష్టమైనది, దాన్ని ఆగ్రానించుటకు ఇష్టపడే దేవుడు కనుక అటు దేవునికి ఏది ఇష్టం, మన భర్తలకు ఏమి ఇష్టం అదే చేస్తున్నాం. కూరలు ఏవైనా వాళ్ళకి ఇష్టమైన రీతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మన పరమ భర్తకి ఇష్టమైనది స్తుతి. ఆయనకి చాలా ఇష్టం. ఆ స్తుతిని మనము చెల్లించాలి. ఎట్లు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించారు భక్తులు వివరంగా మనం ఈరోజు చెప్పుకోలేము, కానీ కొన్ని విషయాలు మనం చూసుకుందాం. 4,000 మంది స్తుతిస్తున్నారంటే ఎంత టైం పెట్టుకొని ఉంటారు. స్తుతి వేరు వేరు విధాలుగా చేయవచ్చు. ఆయన్ని గానము చేస్తూ కూడా మనము దేవుణ్ణి స్తుతించవచ్చు. ఆ యొక్క కీర్తనలో దావీదే అంటాడు ఏమని, 57వ కీర్తన 7వ వచనంలో గాని, 108వ కీర్తన 1వ వచనంలో గాని అని అన్నాడు, దేవా నేను పాడుచూ స్తుతి చేస్తాను అన్నాడు. పాడుచూ స్తుతి చేసేది స్తుతి గానం అంటారు. పాడుట ద్వారా దేవుని స్తుతించడం. ఒక్కొక్కటి 4,000 మంది పాటల ద్వారా స్తుతించి ఉండొచ్చు కొంతసేపు. అలాగే వాళ్ళు స్తుతులు నోటి ద్వారా చెల్లించి కూడా ఉండవచ్చు. కనుక అక్కడ వాయిద్యాలు కూడా ఉన్నాయి. దావీదు చేసిన వాయిద్యాలు, వాటన్నిటితో కూడా వారు స్తుతించినట్లు. మరి మరొక రాజు కాలంలో వారు బూరలతో దేవుని స్తుతి చేయుట ఆరంభించిరి అని. కనుక ఆయా రకములైన వాయిద్యాలతో మనము వారు స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా వాయిద్యాలతో దేవుని స్తుతిస్తే అది ఏమవుతుందంటే జీవము లేని వాడితో దేవుని మనం స్తుతించినట్టు. తంతి వాద్యములతో దేవుని స్తుతించాలి, స్తంభుర సితారతో దేవుని స్తుతించాలి, ఇవన్నీ ఓకే. కానీ వాటి కంటే మిన్నైన రీతిగా దేవుడు దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడు? ఏది? జీవము కలిగిన దేవుని ఆలయమైన మన హృదయమారా దేవుని స్తుతించినప్పుడు దేవుడికి ఎంతో అది ప్లీజింగ్ అనిపిస్తుంది. అది ఆయన ఇష్టపడేదిగా ఉంది. కనుక ప్రియులరా, ఎంత వాయిద్యాలు ఉన్నా మనము ఆ యొక్క రిధం తప్పకుండా, ఆ యొక్క రాగం తప్పకుండా, లయ తప్పకుండా ఉండడానికి ఇవి సహాయకరమే, కానీ అవి డామినేట్ చేయాలని కాదు. కానీ వాటికంటే ప్రభువు మన హృదయ స్థుతిని ఆయన కోరుతున్నాడు. కనుక హృదయమారా ఆయన స్తుతించాలి. కనుక స్తుతించేటప్పుడు పరిశుద్ధాలంకృతులై ఆయన స్తుతించాలని కూడా మరో మాట ఉంది. ఇష్టం వచ్చిన జీవితాలు మనం జీవిస్తూ పరిశుద్ధత లేకుండా, ఇప్పుడు నేను బాగా తిట్టేసేసి ఈ నోటితో దేవుని స్తుతిస్తే దేవునికి అంగీకారం కాదు. పెదవులను శాపగ్రస్తమైన మాటలకు వినియోగించి నేను స్తుతిస్తే, మంచి రాగముతో స్తుతించినా కూడా దేవునికి యోగ్యమైనది కాదు.
పరిశుద్ధాలంకృతులై ఆయన సన్నిధిలో మనం స్తుతించాలి. కనుక స్తుతించే సమయంలో కూడా నాలో ఎంత పరిశుద్ధత ఉందో మనం పరీక్ష చేసుకొని పరిశుద్ధ అలంకారములతో దేవుని మనం స్తుతించాలని కూడా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక స్తుతి చేసేటప్పుడు ఒక రాజు కాలంలో చాలా ప్రాముఖ్యం. యెహోషాపాతు రాజు కాలంలో యుద్ధానికి వాళ్ళు వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నారు. యుద్ధానికి వెళ్ళి పంక్తులు తీరే ముందుగా ఆ సమయంలో వాళ్ళు యుద్ధం అయిన తర్వాత స్తుతించారా, యుద్ధం కాకమునిపై స్తుతించారా? మీకు బాగా గుర్తుంటుంది కదా. కావాలంటే మనం చూద్దాం. యుద్ధానికి ముందే యెహోషాపాతు కాలంలో 2వ దినవృత్తాంతంలో ఇప్పుడు 21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రములు చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యము వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైది. అలాగే 23 చివరి లైన్ కూడా చదవండి. వారు శేయీరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒక్కరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. 24 కూడా చదవండి. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. అబ్బా, వీళ్ళు కత్తి పడితే ఇంతమంది చనిపోయారంటారా? కత్తి పట్టారా? యుద్ధమైనా చేశారా? వాళ్ళు చేసిన యుద్ధం స్తుతి యుద్ధం కదా. స్తుతితోనే స్తుతి యుద్ధం. అలాగూ వారు చేస్తే స్తుతి చేయుటకు మొదలు పెట్టారు అంతే. ఇంకా ఎండ్ కాలే, మధ్యలోకి కూడా రాలే. స్తుతించేది పూర్తి కాకమునిపే మొదలు పెట్టగానే ఇంత స్తుతికి ఇంత పవర్ ఉంటే, ఇంత జవాబు ఉంటే, నిత్యము నేను ఆయన స్తుతిస్తాను, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతిస్తాను, ఆయన నామం అటువంటిదని ఎన్నో విషయాలు రాసి పెట్టాడు. అలాగే స్తుతి విధానం మనం నేర్చుకుని ఆ స్తుతి మీద మనకు నమ్మకం ఉన్నట్లయితే, ఆ స్తుతి చేసే దాంట్లో కూడా విశ్వాసముతోనే మనం స్తుతిస్తే దేవుడు ఊహింపనలవి కాని జవాబులు మనకు రప్పించడా. ఈ విశ్వాసంతో మనం స్తుతిద్దామా? ఇన్ని ఏళ్ళు ప్రార్థన చేసి విసిగిపోతున్నావేమో ప్రియ సోదరి. ఉలుకు లేదు, పలుకు లేదు, ఒక ఇంచు కూడా ప్రాబ్లము సాల్వ్ అయినట్టు లేదు అని అనుకుంటున్నాం చాలాసార్లు. మీ అందరికీ మనందరికీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. శరీరానికి ఆత్మకే యుద్ధం ఉంది. భార్యాభర్తలకి ఇందులో కలహాలు, అత్తమామలకి, అన్నదమ్ములకు, పిల్లలకి, సంఘస్థులకు, ఇరుగు పొరుగు వారికి, ఉద్యోగములో టగ్ ఆఫ్ వార్, మన జీవితంలో ఎంతో ఉన్నాయి. మానసికమైన వేదనలు, చెప్పుకోలేని శోధనలు. కానీ ఇన్ని ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాం, ఏమీ జరగలేదు అనుకుంటాం. కానీ స్తుతి చేయుట ఆరంభిస్తేనే ఆ యొక్క సిరియా నుండి వచ్చారు కొద్దిమంది, శేయీరు మన్యవాసులు వచ్చారు, మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, సముద్రం ఆవల నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. 20వ అధ్యాయం 1వ వచనం చదివితే శత్రువులు ఏ రకాల శత్రువులు వచ్చినారో మనం చూస్తున్నాం. సముద్రం ఆవల నుండి సిరియన్లు వచ్చారంట, గొప్ప సైన్యం వచ్చిందంట. వీళ్ళందరూ గొప్ప సైన్యం అని రాయబడింది కదా. అన్ని అలైడ్ ఫోర్సెస్ వచ్చాయేమో, ఒకరు కూడబలుకున్నారేమో. ఒక్క యూదా వారి మీదకి ఎంతమంది వచ్చారండి? చిన్న ముక్క అంట ఇది, ఈ దేశము చిన్న ముక్క అంట. ఆ చిన్న ముక్క దేశం మీదికి, ఆ కొద్ది ప్రజల మీదికి గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఎంత భయపడిపోవాల్సిందో. గుండె ముక్కలైపోయి నీరైపోవాల్సిన పరిస్థితి. కానీ వారు ఒక్కటి చేశారు, 6వ వచనంలో ప్రార్థన చేశారు. ఆయన కబురు పంపిస్తే యెహోషాపాతు రాజు అన్ని
అన్ని ప్రాంతముల వారు వచ్చారు, యూదా పట్టణములు అన్నింటిలో నుండి వచ్చారు. ఆ ప్రార్థనలో కొద్దిగా ముందు స్తుతించారు, కానీ యుద్ధానికి వెళ్ళి పంక్తులు తీరినప్పుడు స్తుతి చేయటం ఆరంభించగానే శత్రువులు ఒకరినొకరు చంపుకున్నారంట. అందరు శవములై నేల పడ్డారంట. ఒక్కడును బ్రతికి బట్టగట్టలేదు. తప్పించుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, మన శత్రువులు సాతానుకు కోట్ల కొద్ది శత్రువులు ఉండవచ్చు కదా. మరి దేవుని యొక్క దూతలే ఒకప్పుడు వారు తన పక్షాన అనేకులను 300 మందిని తీసుకొచ్చుకున్నాడేమో. అయినప్పటికీ కూడా ఆయన వాని యొక్క బెటాలియన్గా అనేక మంది ఉన్నారు. వారే నేడు మనకు శత్రువులుగా ఉన్నారు. కనుక అపవాది శత్రువులు కుతంత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా స్తుతితో దేవుడు ఎంత తొందరగా జవాబు ఇచ్చినాడో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఇదే విధానంలో ముందుకు సాగాలి. కానీ ఈనాడు మనం స్తుతి చేయడానికి కూడుకున్నాం. దేవుడు జవాబు ఇచ్చాడు గనక తర్వాత లాస్ట్ లో స్తుతిస్తున్నాం. కానీ వాళ్ళు ఫస్ట్ లోనే స్తుతిస్తే ఎంత గొప్ప సహాయం దేవుడు వారికి ఇచ్చారు. మనం కూడా ఈ విధానం మన జీవితంలో పెట్టుకుందాము. నేను కూడా నాకున్న కష్టంలో ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి, ప్రభా చాలా అయిపోయింది ప్రార్థన చేసి 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 చేసి, ఇంకా నేను ప్రార్థన చేయను, ఇంకా నేను స్తుతిస్తాను. ఎప్పుడు జరిపించుకుంటావో, ఎప్పుడు ఇస్తావో నాకైతే తెలియదు, ఎప్పుడు జవాబిస్తావో నాకు తెలియదు, నేను స్తుతిస్తాను. దేవుడి ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరకపోయినా, నెరవేరే సూచనలు లేకపోయినా, ప్రాబ్లం చాలా వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ దేవుని స్తుతించాను. నేను స్తుతించాను గనక జవాబు ఇచ్చిందని చెప్పను. కానీ మన ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు, అడిగి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చే దేవుడు అలాగే చేశాడు. అందుకే మనందరికి కూడా చేస్తాడు. ఇంకా ఎన్నో సమస్యలు మన ఎదురు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ఎలాగో ముఖ్యంగా స్త్రీల మీటింగ్స్ లో దేవుడు ఇచ్చిన అపారమైన సహాయం కొరకు దేవుని స్తుతిస్తాం. ఇంకా వినబడిన వర్తమానం, నీ వాక్యం నేల మీద వేయము, నీ ఆహారం నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుంది. అలాగే దేవుని వాక్య ప్రభావం కూడా అనేకుల్లో పనిచేసి ఇంకా ఫలితం దేవుడు తీసుకొని వచ్చేటట్టుగా ప్రార్థనాత్మతో, స్తుతి ఆత్మతో మనం నింపబడి దేవుని స్తుతిద్దామమ్మా. కనుక కొద్ది నిమిషాలు మనం ఎదుట ఉంది. దాదాపు 40 నిమిషాలు ఉన్నాయి. 40 నిమిషాల్లో ఎంతమంది చేయొచ్చు? 1 2 3 8 మంది అయినా చేయొచ్చు. ఎక్కువగా కాదు, ప్రార్థన కాదు, స్తుతి మాత్రమే 5 నిమిషాలు చెల్లిస్తే మిగతా వాళ్ళు అందరూ చెల్లించకపోయినా మౌనంగా హృదయంలో కూడా స్తుతులు చెల్లించవచ్చు. స్తుతిని ప్రారంభిద్దాం. మొదటి నేనే చేస్తాను ఒక 5 నిమిషాలు. ఘనమైన తండ్రి, గొప్పదగు తండ్రి, యేసు లాంటి దేవుడు ఎందు వెతికినా దొరకడు అన్నట్లుగా అది వాస్తవమే. 100కి 100 పాలు వాస్తవమే. ఇలాంటి దేవుడు ఎక్కడ దొరకడు. మేము వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వెతికి దొరికించుకోలేము. దేవు అటువంటి గొప్ప దేవుడు, సాటి లేని సత్య దేవుడు, మహామహిమ కలిగిన దేవుడువు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, యుగ యుగములకు దేవుడవు, తరతరములకు దేవుడవు, అన్యజనులకు దేవుడవు నాయన. మరి సంఘానికి దేవుడువు, యూదులకు దేవుడువు, నీకు స్తోత్రం, వందనాలు. నా దేవుడు, మా దేవుడు, అతిశయంతో మేము స్తుతిస్తున్నాం. మా రక్షణకే మీకు వందనాలు. రక్షణ విషయంలో ఎదుగుట కొరకై మమ్మల్ని అందరినీ కూడా వాక్యంతో పోషిస్తూ వచ్చావు, మీకు వందనాలు దేవానైనా. అలాగే మరి 7వ తారీఖున 8వ తారీఖున అనంతపూర్లో స్థానిక సంఘంతో పాటు ప్రభా జూమ్లో అనేకులు ఆన్లైన్లో ప్రభా ప్రపంచమంతటా కూడా వినే వారికి విస్తరింపచేసి మీరు వినిపించబోతున్నారు, వినిపించారు. ఇంకెవరైనా ఇంకా వినబోతారేమో మాకు తెలియదు. వారందరికీ కూడా మేలు కలుగు నిమిత్తమై మీటింగ్స్ లో సహాయం చేశారు. మీకు స్తోత్రంలో నైనా వాతావరణం కొరకు ప్రార్థించాము. ముందు ప్రభా వాతావరణంలో మీరు సహాయం చేశారు నైనా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతగానో ప్రభా వాతావరణం మార్చేస్తారు. ఎంతో చల్లదనం ఇచ్చారు, వర్షాలు ఇచ్చారు. వర్షాలు వచ్చిన ఆటంకం కాలేదు మీటింగ్ కి. మబ్బు కమ్మినట్లు అనిపించిన
వచ్చి పోయేటప్పుడు మాకు వర్షం ఆటంకంగా లేదు ప్రభువా. నీ కృపావర్షం కూడా వాక్యంలో కుమ్మరించారు. సేవకుల ఆరోగ్యం కొరకు ప్రార్థించాం, ఆ విషయంలో సాయం చేసినందుకు, అలాగ వాక్యమనిచితగా నేను నింపినందుకు నీకు స్తోత్రం. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా మీరు మాట్లాడారు. తరచు మా మధ్య ఎదురయ్యే అత్త కోడళ్ళ సమస్యలు, దేవా భార్య భర్తలు నాయన విధేయత చూపించే విషయంలో నా లోపములు, అలాగే ప్రభువా నాయన తండ్రి పిల్లల్ని పెంచే విషయంలో నా లోపములు, దేవా వాటన్నిటి విషయంలో పిల్లలకు ఎదురయ్యే శోధనలో తల్లిదండ్రులు ఎట్లా టేక్ కేర్ చేయాలో వీటన్నిటి విషయంలో తగిన హెచ్చరికలు ఇచ్చినందుకు మీ స్తోత్రమని మాకు తెలుసు ముందుగానే. అయినా మళ్ళా హెచ్చరించారు. దీని విషయంలో మనసు కలిగి శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తూ మరి ఎక్కువగా ఎలాగో మేము చురుగ్గా ఉండాలో అది కూడా నేర్పించారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారని చురుకుదనం గురించి కూడా మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు, అందుని బట్టి స్థుతిస్తున్నాం. అలాగే నాయన యాజక కుమార్తెలు ఎలా ఉండాలో, పరిశుద్ధులుగా ఉండాలో, వారి యొక్క వివాహ విషయాలు ఏంటి ప్రభు, ఇవన్నీ కూడా మాకు చెప్పినందుకు నీకు స్తోత్రం. అనేకమైన టాపిక్స్ మాకు వినిపింపజేసినందుకు మీకు వందనాలు. సేవకుల ఆరోగ్యాల విషయంలో కాపాడి సుఖ ప్రయాణం అనుగ్రహించి వాటికి అన్నిటిలో కూడా తోడుగా ఉండి రన్నింగ్ రేస్ లాగానే ఉన్నింది ప్రభు. ఆ దినాలలో టైం టు టైం అన్ని కూడా తండ్రి నాన్న టైం సరిగా జరుపుకోవడానికి ఈ దీనుల ఈ బలహీనుల హస్తాలను మీరు బలపరిచినందుకు కూడా మీకు స్తోత్రంలో వందనాలు. కరెక్ట్ గా 5 గంటలకు ముగించుకున్నాము. పొద్దున 9కి ప్రారంభించిన సెకండ్ డే కొంచెం లేట్ అయింది ప్రభు. మనుషులు మేము కూడడంలో మాదే తప్పులు ఏవైనా తప్పులు జరిగాయంటే మా తప్పులే కానీ మీ తప్పులు కాదు. మీరు ఎన్నడూ యు నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్ ప్రభు. అందుని బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి, మేము గణపరుస్తూ ఉన్నాము. పాటల విషయంలో కూడా అద్భుతంగా మీరు చేసిన సాయం ఎంతో గొప్పది నాయన. నిజంగా ప్రభు, బలహీనమైన మమ్మల్ని అనేక సార్లు కొందరు వస్తే కొందరు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, కొందరు వస్తే మరొకరు బయటికి పోవాల్సి వచ్చింది. కుటుంబాలు అయినా ఎన్నో ఆటంకాల మధ్యనే మీ కార్యం చక్కగా జరిగించి దేవానైనా మరి చక్కని అర్థసహితమైన పాటలు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి మ్యూజిషియన్స్ మాకు సాయం చేయట్లో కృప చూపించినారు. ఏ విధమైన తొందర రాలేదు ప్రభా. భోజనాలు శుచిగా జరగడానికి, బ్రదర్స్ మాకు సాయం చేయడానికి, టెక్నికల్ ఇష్యూస్ కూడా ఇవి రాకుండా అన్ని కృప చూపించి సాయం చేసి దేవా కావలసిన ఆర్థికమైన సహాయం అన్ని ఇచ్చినారు. ప్రార్థనా పరులను లేపినారు. మా సహోదరులు బయట నుంచి దేవా జూమ్లో అటెండ్ అయిన బిడ్డలు ఎంతో శ్రద్ధగా మాకంటే ఎక్కువ కమిట్మెంట్ తో ప్రార్థన చేశారు. వారికి మేము ఎంతో రుణస్థలం, అనుభవంగా దీవిస్తారని మీకు నాయన ప్రభు నమ్మి స్తుతిస్తున్నాం. ఇంతగా చల్లగా మమ్మల్ని కాపాడి మా ప్రార్థనలన్నీ ఆలకించిన స్తోత్రం. కుమరించుకున్న వాక్య వర్షానికి తగిన ఫలితం రావాలి ప్రభా. గబువా మేసేసి కూర్చొని తిరిగి దాన్ని నోట్లోకి తెచ్చుకొని దాన్ని నెమరు వేసినట్టుగా మేము కూడా నెమరు వేసుకొని వాక్య ఫలితాన్ని కలిగి జీవించట కృపనిమ్మని మీరు చేసిన మేల కొరకు వందనాలు చెల్లిస్తూ స్థితిలో ఇంకా మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు దివ్యనామం స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తుతించండి. టైం వేస్ట్ కాకుండా స్తుతితో ప్రార్థించండి. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీరు మమ్మల్ని ఎంతగానో కృప చూపించారు. నిజంగా ప్రభా నాయన మరి మీ కృప తండ్రి నిరంతరం ఉండును అని మీరు చెప్తూ ఉన్నారు. అదే రీతిగా నాయన ప్రభా మా పట్ల కూడా మీ కృప నిరంతరంగా మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి మాకు తండ్రి ప్రభా మరి స్త్రీల మీటింగ్స్ ని ప్రభా జరుపుకోవడానికి మీరు తండ్రి ప్రభా మంచి డేట్స్ ని మీరు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభా మరి నాయన ప్రార్థించే తండ్రి ప్రభా తల్లులను ప్రభా మీరు మాకు దయచేసినందుకు, సహోదరులను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మరి మేమైతే తండ్రి ప్రభా స్థానిక సంఘంలో మరి తండ్రి ప్రభా మరి ఎక్కువ సమయం తండ్రి ప్రభా మరి ప్రభా మరి తండ్రి మరి వివిధ పనుల్లో మేము ఉండగా తండ్రి ప్రభా అయితే నాయన ప్రభా మరి ఎస్ఆర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్నటువంటి తండ్రి సహోదరులు అనేక మంది
ప్రార్థించడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా, ఇచ్చినటువంటి తండ్రి ప్రభా మరి స్పీకర్స్ ని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. మరి తండ్రి ప్రభా, వాళ్ళు కూడా ఎంతో చక్కగా తండ్రి ప్రభా నాయన మరి మీ యొక్క ఆత్మచేత నింపబడి తండ్రి ప్రభా మీరు వారిని మీ బూరలుగా చేసుకొని తండ్రి ప్రభా మీరు మాకు వాక్యాన్ని వినిపించిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మాతో నేరుగా మాట్లాడే దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ప్రభా మీరు ఉన్న దేవుడు. అందుకే ప్రభా నాయన మీరు ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా మీరు ఎరిగినటువంటి దేవునిగా ఉంటున్నాయినా మీరు మాతో తండ్రి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి ప్రభా, పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహింపరచుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ప్రభా. మరి అయినా అంత మాత్రమే కాకుండా తండ్రి ప్రభా మరి క్రమశిక్షణలోను తండ్రి ప్రభా మరి తండ్రి మరి అనేక మంది తండ్రి ప్రభా రావడానికి మీరు కృప చూపినందుకు కూడా మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించారు. అయితే ప్రభా నాయన మరి తండ్రి మరి నాయన విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రభా అది విస్తారముగా తప్పకుండా మీరు ఫలింపజేస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. మరి ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా ఉన్నాయినా మీరు తండ్రి మరి దావీదు కీర్తనకారుడు చెప్పినట్లుగా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మరి నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచదు అని చెప్పినట్టుగా తండ్రి ప్రభా మేము మీకు మొరపెట్టాము, మీరు మాకు ఉత్తరం ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. మరి నాయన వాద్యములతోనూ మరి తండ్రి ప్రభా మా యొక్క స్వరాలతో మేము కీర్తించడానికి మీరు చూపిన సహాయత కొరకే మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ మరి తండ్రి ప్రభా నాయన ప్రత్యేకించినైనా తిరిగి కేవలం నాయన మేము స్తుతించడానికి ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు కూడా మేము ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. నాయన మరి స్తుతి దేవుని సింహాసనాన్ని ప్రభా మరి తండ్రి మరి కదిలిస్తుంది అన్న రీతిగా తండ్రి ప్రభా మా స్తుతులు మా తండ్రి ప్రభా మరి మీ సింహాసనాన్ని కదిలిస్తూ మరి తండ్రి ప్రభా మీరు మా వైపు తండ్రి ప్రభా మరి చూస్తూ గమనిస్తూ తండ్రి ప్రభా మా స్తుతులను మీరు అంగీకరిస్తూ తండ్రి ప్రభా మా యొక్క స్తుతుల పైన ఆసీనులైనందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి తండ్రి ప్రభా మరి దేవదూతలకు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మాకు కూడా మీరు దయచేసినందుకు మేము మరొకసారి స్తుతిస్తూ మిమ్మల్ని తండ్రి ప్రభా మరి ఎల్లవేళలా మేము స్తుతించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ఇంకనూ తండ్రి ప్రభా మీ కృపను మా పట్ల విస్తరింపచేయమని యేసు క్రీస్తు వారి దివ్యనామమున అతి వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు వారి సర్వశక్తి గల నామములో నా తండ్రి అయిన దేవునికి మా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నావు నాయన. యోధాలు నాయన మరి దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నావు. స్తుతించటంలో స్తుతులకు పాత్రుడు నీవే, స్తోత్రార్హుడు నీవే. స్తుతింపదగిన నీ గొప్ప నామమును బట్టి నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నీ గొప్ప నామములకు స్తోత్రం నాయన. నీకు వందనాలు. ఇశ్రాయేలులో నీ నామం ఎంతో గొప్పది నాయన. దీన్ని బట్టి నీకు స్తోత్రాలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడే మరెక్కడ ఉన్నాడు? పేర్పుల్లో నీ వంటి వాడు ఎవడున్నాడు? నాయన నీవు తప్ప వెనక దేవుడు లేనే లేడు. స్తుతి కీర్తన బట్టి పూజనీయుడువు నాయన. నీకు వందనాలు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు అయిన దేవుడు, పల పదాక్రములు నీ వద్ద ఉన్నవి నాయన. భీకరుడు అయిన దేవ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభువా, మా యొక్క మట్టి దుమ్ము ధూళి లాంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నాయన రక్షించి నీ పరిశుద్ధాత్మను మాకు పాలుగా ఇచ్చి ఎల్లప్పుడూ ఘనమైన మీ నామాన్ని స్మరిస్తూ ఈ నామాన్ని స్తుతించుకునే ధన్యతను ప్రభువైన యేసు క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి స్థానిక సంఘం నీది నాయన. నీ ప్రజలు నీ యొక్క ఇంటిలో చేసే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు ఆయా స్తుతులు మీద మీరు ఆసీనుడు అయి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు నాయన. సర్వ శరీరులు ఎద్దకు వస్తారు ఆయన. ప్రార్థన ఆలకించువాడవు నీవు, మాకు సహాయకుడు అయిన దేవుడు అయినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన 7-8వ తారీఖున జరిగినటువంటి కూడికలో శీల కూడికల్లో ప్రభాస్థానిక సంఘం అనంతపురం గాస్పుల్ అసెంబ్లీ వారు
ప్రార్థనాపూర్వకంగా మీరు వారిని సిద్ధపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన వారితో కూడా కలిసి మేము కూడా ప్రార్థనలో నాయన ప్రతి దినము పాల్గొంటూ ఉన్నాం. ప్రతి విషయం మీ సన్నిధి తీసుకుని వచ్చి వేడుకుంటూ ఉన్నాం. మా నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన ఆలకించి సంఘాన్ని మీరు సిద్ధపరిచారు. ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మా నాయన సమస్తమును ప్రారంభం మొదలుకొని 2 దినాల కూడికల అంతం వరకు మీరు జరిగించిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి ఆయన సమస్త విధమైనటువంటి ఆయన జరిగించిన విధానాన్ని బట్టి నాయన మీ నామానికి మహిమ కలిగించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన చక్కగా మీరు సిద్ధపరిచారు తండ్రి. రాగయుక్తంగా మీరు ఇచ్చిన స్వరాలతో చక్కని కీర్తనలతో నేను స్తుతించడానికి ప్రకటనలోను ప్రార్థనలోను అలాగే పాటల ద్వారాను వాయిద్యాలు వాయించడంలోను మా నాయన సంఘాన్ని మీరు సిద్ధపరిచారు. మీ దాసురాండ్రను కూడా ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో ఆరోగ్యం ఇచ్చి మీ ఆత్మనిచ్చి చక్కగా స్త్రీలకు కుటుంబాలకు విశ్వాస కుటుంబాలకు మరి ముఖ్యంగా స్త్రీలకు అందించినటువంటి వాక్య తలంపులను బట్టి మేము స్తుతిస్తున్నాం. స్తోత్రములు. వ్యూలా గారిని విజయ గారిని మీరు దీవించి ఆశీర్వదించారు. వందనాలు. ఆహార పానీయాల్లోనేమి సిద్ధపరచడంలో సంఘాన్ని మీరు సిద్ధపరిచారు. తగిన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించారు. స్తుతిస్తున్నాం. స్తోత్రములు. వాతావరణాన్ని ఇచ్చారు నాయన. ఎలాంటి పవర్కి ఆటంకం లేకుండా సహాయం చేశారు, ఆర్థికంగా సహాయం చేశారు. అన్నిటికీ మించి ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక మనసుతో చక్కగా ప్రేమతో సమాధానముతో జరిగించిన 2 దినాల కూడికలను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసరాలను మరి నిజంగా ఈ దినం స్తుతి కూడిక ఏర్పాటు చేయటము మరి అందరికీ సెలవు దినాల్లో ఆ కూడికి స్తుతించడం ఎంతో మేలు. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజము నాయన మా జీవిత కాలం మమ్మల్ని స్తుతించే పాత్రలుగా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, ఈ భయంకరమైన ఎన్నో విషయాలు మీ సన్నిధిని తీసుకొని వస్తూ ఉండగా అన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి తగిన సమయంలో మీ జవాబులు అనుగ్రహించి సహాయపడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు ప్రకటించిన వాక్యం అందరి హృదయాల్లో అన్ని విధాల పనిచేయనట్లు ప్రతి కుటుంబము ఆశీర్వదించబడి నామ మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, సంఘానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున స్తోత్రములు సమర్పించి విశ్వాసముతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతిపాత్రుడైన తండ్రి, స్తోత్రార్హుడైన తండ్రి, మహాఘనుడా, మహిమ గల రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీలాంటి దయాళుడు ఎవరు లేరు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరంతరము ప్రభా నువ్వు చూపుచున్న కృప కొరకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. అవును ప్రభా, దావీదు ప్రభా అనుక్షణము ప్రభా నీ దయాళుత్వమును నీ కృపను గురుతెరిగి ప్రభా నిన్ను స్తుతిస్తూ నాయన ఎంతోగానో నిన్ను ఘనపరుస్తూ మహింపరుస్తూ నాయన ఆ యొక్క కృపా సింహాసనమందు ప్రభా 24 పెద్దలు 4 జీవులు నాయన కెరూబులు సెరాపులు నాయన దూత గణములు పరిశుద్ధులు నిరంతరము స్తుతి పాత్రుడవైన నిన్ను ప్రభా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పొగడబడుచున్న మహిమ గల తండ్రివైన నిన్ను ప్రభా ఆ విధంగా స్తుతించడానికి ప్రభా ఆ విధంగా నిన్ను ఘనపరచడానికి యోగ్యత లేని జీవితాన్ని నీ ప్రభా నీ బహుమూల్యమైన రక్తం ఇచ్చి ప్రభా కడిగి ప్రభా నీ సొత్తుగా చేసుకొని స్తుతించడానికి ఇచ్చిన అవకాశం కొరకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిరంతరము పూజార్హుడైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరంతరము ప్రభా స్తుతి పాత్రుడవై ఉండి ప్రభా రాజులకు రాజువై ఉండి ప్రభులకు ప్రభువై ఉన్న తండ్రివైనందుకు కృతజ్ఞతలు అర్పించి వందనాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా
యూదా గోత్రపు సింహము వలె ప్రభా నువ్వు ప్రభా నిరంతరము ప్రభా స్తుతింపబడ్డవాడవు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల సమయంలో ప్రభా. అవును ప్రభా, నీ కృప గురించి జ్ఞాపకం చేసుకొని ప్రభా, యోగ్యత లేని సమయంలో, అర్హత లేని సమయంలో, ఎన్నిక లేని వారమైన మమ్మలను ప్రభా నువ్వు ప్రేమించిన విధానము, నువ్వు చూపిన కృప కొరకే కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు అర్పిస్తున్నాను ప్రభా. దయాళుడా నీకు వందనాలు. దీర్ఘశాంతమైన తండ్రి మీకు కృతజ్ఞతలు అర్పించు. గత 2 దినములు ప్రభా నీ కృప ఎంతగానో చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను. వాతావరణ పరిస్థితిని, ప్రతి పరిస్థితిని ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నీ వాక్కులను ప్రభా వినడానికి ప్రభా ప్రతి అవసరతను తీర్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఏది రాకుండా ప్రభా నీ బిడ్డల ద్వారా ప్రభా నిన్ను స్తుతించడానికి, పాటలు పాడడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఇరువురు ద్వారా ప్రభా, అభ్యుల సహోదరి, విజయ సహోదరి ద్వారా ప్రభా నాయన నీ వాక్కులు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ యందు విధేయత కలిగి ప్రభా నీకు లోబడి ప్రభా నాయన నీ వైపు తేరి చూస్తూ ప్రభా నువ్వు చెప్పినది చేస్తే నువ్వెంత ఆనందిస్తావో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నరుల కాలి సత్వయందు నువ్వు ఆనందించేవాడవు కావు ప్రభా, నీ కృపకు ఎదురు చూసేవారి యందు ప్రభా నువ్వు ఆనందించేవాడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ నిరంతరము ప్రభా నీ కృప కొరకు ఎదురు చూసుకుంటూ దీనిలో స్థిరముగా ఉండడానికి ప్రభా, నీ పరిశుద్ధతలో ప్రభా స్థిరముగా ఉండడానికి, నీ పవిత్రతలో నైనా నిరంతరము కొనసాగడానికి ప్రభా నేర్పిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు అర్పించి వందనాలు చెల్లిస్తున్నాను. మహారాజువైన తండ్రివై ఉండి ప్రభా, మహారాజు మాతో ఉంటుండగా నీటి కాలువ పారినట్లుగా ప్రభా నీ నీతి ప్రవహించును కదా ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక విషయాల గురించి ప్రభా కన్నీరు కారుస్తూ ప్రార్థించడము కాదు కానీ ప్రభా స్తుతించడము దానికంటే అధికమైన ప్రాధాన్యత కలిగి ఉన్నదని ప్రభా ఒక్కసారి ప్రభా హెచ్చరింప చేసిన నీ కృప కొరకే కృతజ్ఞతలు అర్పించి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్త్రీలమైన అందరము మేము కూడి ఉన్నాము. మా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత చేత ప్రభా ఉండవచ్చు ప్రభా, కానీ నాయన యోబు వలె ప్రభా నాయన చిల్ల పెంకుతో గీకుకొని కూడా నిన్ను స్తుతించినాడు. నీ అందు విశ్వాసము కలిగి ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభా అగ్నిలో పడవేస్తారని తెలిసి కూడా ప్రభా నీ సన్నిధానానికి వచ్చినారు. ఆ విధమైన సన్నిధిని అనుభవించుకుంటూ ప్రభా నిరంతరము ప్రభా నీ వైపు తేరి చూస్తూ ప్రభా నీకు స్తుతులు అర్పించు ప్రభా. లేవలే ప్రభా ఎంత హృదయాంతరంగంలో నుండి నిన్ను స్తుతించి తన బిడ్డను ప్రభా ఆ పేరు పెట్టుకున్నదో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరంతరము ప్రభా అనుభవం చేత నింపబడి నిరంతరము ప్రభా నిన్ను కలిగి ఉన్నాము అని గ్రహించి ప్రభా నువ్వు స్తుతి ఒక్కటే కోరుకునే తండ్రివని ప్రతి పరిస్థితిలో ప్రభా నిన్ను స్తుతించే ఆ భాగ్యత చేత నింపబడి ప్రభా నాయన నిన్ను ఘనపరుస్తూ జీవించడానికి ప్రభా నాయన ఈ అవకాశము కొరకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ చేరి ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు అర్పిస్తూ, ముఖ్యంగా ఆంటీని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యానుసారంగా ప్రభా నాయన నీ పాద సమీపంలో స్తుతులు అర్పించుకుంటూ ప్రభా నీ జయము చేత ప్రభా నాయన కొనసాగుతూ నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోషాపాతు ప్రభా తన సైన్యముతో నాయన ఏ యుద్ధాయుధములు పట్టుకోలేదు ప్రభా, కేవలము ప్రభా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, సర్వాధికారి అని ప్రభా నిన్ను స్తుతించినాడు ప్రభా నీకు స్తోత్రములు. అవును ప్రభా నాయన గెత్సేమనే తోటలో నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేనే అనగానే ప్రభా అందరి కింద పడిపోయిన నీ స్వరం అంత గొప్పది ప్రభా, నీ శక్తి అంత గొప్పది ప్రభా, అంత గొప్ప శక్తి, అంత గొప్ప స్వరమును ప్రభా నేను నాయన దాన్ని ఉపయోగించుకొని స్తుతించి స్తుతి గానములు నూతనమైన కీర్తనల చేత నిరంతరము నేను స్తుతించే బిడ్డలుగా దీవించి బలపరచమని మీకే స్తుతులు అర్పిస్తూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గల రాజు అయినందుకు సకల మహిమ నీకే సమర్పిస్తూ చేసిన ప్రతి ఒక్క కార్య సఫలత కొరకే హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ
మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ మిమ్మల్ని తగ్గించి మిమ్మల్ని యేసు నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన అర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మిగతా వారు స్తుతించండి అన్న. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి నా ప్రేమ వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, అత్యున్నత సింహాసనం మంది ఆసీనుడమైన మా ప్రియ పరలోకమందున మా ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా గాస్పెల్ ఇన్ అసెంబ్లీ జూమ్ సిస్టర్స్ మీటింగ్ ద్వారా ప్రభువా నన్ను కూడా కలుపుకొని మీ ప్రియ బిడ్డలతో ప్రభువా సహవాసం చేసే కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా గత 7-8 తేదీలలో జరిగిన ఆ యొక్క సిస్టర్స్ మీటింగ్ ప్రభా ప్రత్యేకంగా మీరు జరిపించినందుకే మీకు కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ప్రార్థించిన రీతిగా మీ ప్రియ బిడ్డలను క్షేమంగా ఆరోగ్యంగా తీసుకొచ్చి మంచి వర్తమానాలు అందించారు. నానా అంత దూరం నేను వెళ్ళలేదు, కానీ ఈ టెక్నాలజీ ద్వారా జూమ్ ద్వారా ప్రభా తండ్రి యూట్యూబ్ ద్వారా ఆ యొక్క వాక్యాలు ఆ పాటలు వినే భాగ్యము నాకు ఇచ్చినందుకే మీకు కోట్ల కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ విధంగా సిద్ధపరిచిన పెద్దలకు ప్రభా నడిపిస్తున్నటువంటి అక్క కేజీ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నిటిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదంతా మీరు ఇచ్చిన ఆలోచనలు ప్రభా. నానా దూర ప్రాంతాల్లో వాళ్ళు కూడా వాక్యం వినాలి, పాటలు వినాలి, దేవుని మహిమ పరచాలి అని తలంపుతో ఈ విధంగా సిద్ధపరిచిన ప్రభువా మేమందరం కూడా కలుసుకొని ఆ యొక్క వాక్యాల ద్వారా మేలు పొందినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, శ్రీమంతుడా, మీకు స్తోత్రములు. జ్ఞానమునకు జ్ఞానవంతుడైనటువంటి మా ప్రియ ప్రభువా, మీరు ఇచ్చిన జ్ఞానం ద్వారా భారతదేశంలోనే కాక వేరే దేశాలలో కూడా ఈ యొక్క వాక్యాలను పాటలను విని ఆస్వాదించి మిమ్మల్ని స్తుతించి కృపించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహారాజా తండ్రి, మీరు ఆజ్ఞ జారీ చేశారు కాబట్టి చక్కగా అన్ని జరిగింది. అక్క స్తుతుల్లో చెప్పినట్లుగా వాతావరణాన్ని కూడా మీరు అక్కడ మంచిగా పెట్టారని విన్నాము. అందుని బట్టి కూడా మీకు స్తోత్రములు. భోజనాల విషయాలను బట్టి కూడా మీకు స్తోత్రములు. వాళ్ళందరూ అక్కడ కలుసుకొని చాలా సంతోషంగా ఆ యొక్క మందిరంలో దేవుని సన్నిధిలో అనుభవించిన ఆ యొక్క అనుభూతిని ప్రభా మేము ఇక్కడ నుంచే ప్రభా తిలకించాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మంచి వాక్యాలు సహోదరులు ప్రభా పంచిపెట్టారు ప్రభా. మీరు ఇచ్చిన తలంపులవి ఈ కాలంలో ప్రభా ప్రేమ కొదువైనప్పుడు తండ్రి ఏ విధంగా ఉండాలి, కలతలు లేకుండా, గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, క్షమాగుణము కలిగి, అసూయ లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా మంచిగా ఉండాలని ప్రభా మీరు నేర్పించినందుకే మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శైలమా, మా దుర్గమా, మా కేడమా దావీదు స్తుతించినట్లు మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ జూమ్ లో ఎంతమంది సహోదరులైతే చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నారు వారందరిని బట్టి కూడా స్తోత్రములు, వారి కుటుంబాలను బట్టి స్తోత్రములు ప్రభువా. అందరినీ మమ్మల్ని ఉజ్జీవపరిచినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ప్రతిరోజు ప్రతి దినము మా ఆయుష్ను పెంచి మమ్మల్ని కాపాడుతూ ప్రభులో మమ్మల్ని ప్రభువా జీవింప చేస్తున్నారు. ప్రభు హస్తమును పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు, విశ్వాసంలో నడిపిస్తున్నారు స్తోత్రములు, మీ వాక్యములో నడిపిస్తున్నారు స్తోత్రములు ప్రభా. సమయమందున అసమయమందున మేము సమయం వృధా చేయక క్రీస్తులో అడుగులు వేస్తూ మిమ్మల్ని పట్టుకొని నడిచే కృపనిస్తున్నారు స్తోత్రములు. అవును నాయన, సంఘ కూడికలే కాదు ప్రభా, గృహ కూడికలే కాదు, ఇట్లా జూమ్ ద్వారా కూడా కూడికలు స్త్రీలకు ఎంతో మేలుకరం, ఎంతో ఉపయోగకరం. నాన్న తినేసి నిద్రపోకుండా, సినిమాలు చూడకుండా ఈ విధంగా పరిశుద్ధులతో కలిసి సహవాసం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అన్నని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా రక్షకుడు అయిన మా తండ్రి, ఇంకానైనా తిరుపతిలో జరిగినటువంటి ఆ మీటింగ్స్ కోసం కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
అవును ప్రభా, నేను లింక్ పెట్టినప్పుడు చాలా మంది అందరూ ప్రార్థన చేశారు. అందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో మంచి వర్తమానాలు తిరుపతిలో అందించారు. మంచి వాతావరణం ప్రభువా. తండ్రి స్థలం సరిపోలేదు, కానీ నాన్న మీరు చూపిన కృపను బట్టి స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఆయా స్థలాలలో మీటింగ్స్ జరుగుతుంది, ప్రతి స్థలాలలో మీటింగ్స్ జరుగుతున్నాయి తండ్రి. ఈ సమ్మర్ అంతా కూడా బీబీఎస్ క్లాసెస్, అలాగే రిట్రీట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని పిల్లలకు ఎంతో మేలుకరం తండ్రి. ఏ ఒక్కరు కూడా వాటిని మర్చిపోకుండా గట్టిగా పట్టుకొని ప్రభువుల విశ్వాసంలో ముందుకు నడిపించుతున్నారు. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నాన్న. ఈ యొక్క చిన్న బిడ్డల హృదయాలలో, స్త్రీల హృదయాలలో పడిన వాక్యాలు, ప్రార్థనలు, పాటలు సాతానుడు దొంగిలించకుండా ప్రభువా వాటిని తుడిపి వేయకుండా వాటిని స్థిరపరిచి మీరు మహిమ పొందండి. వాటిని ప్రభువా మేలుకరముగా, ప్రభు ఆశీర్వాదకరముగా తండ్రి ఉంచి మీరే మహిమ పొందండి. మా రక్షకుడా, స్తుతులకు కారణభూతుడా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇంకా తండ్రి రాబోతున్నటువంటి మీటింగ్స్ కోసం కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా స్తుతుల ధూపమును పరలోక రాజ్యములో ప్రభువా మీరు ఆస్వాదిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రములు. మహాగణుడివి, మహోన్నతుడివి, మీకు స్తోత్రములు. జీవం కలిగిన దేవుడివి, మీకు స్తోత్రములు ప్రభా. ఈ భారతదేశం అంతా కూడా ప్రభా ప్రతి ఒక్కరు మీ వాక్యాల ద్వారా ఈ యొక్క సెలవు దినాలలో తండ్రి ఎదిగి ఉంటారని, ఉజ్జీవపడి ఉంటారని నమ్మి స్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జూమ్ ద్వారా ప్రభా అనంతపూర్ గాస్పెల్ అసెంబ్లీ ద్వారా జరిగినటువంటి ఆ యొక్క కుడికలను బట్టి, ఇక్కడ తిరుపతిలో జరిగిన కుడికలను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు స్తోత్రములు నమస్కారములు. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మహాగణుడు, మహోన్నతుడు, మా కోసమే పరమును వీడి భూలోకానికి దిగి వచ్చిన ఆ ప్రభుని బట్టి స్తోత్రములు, ఆ త్యాగమును బట్టి స్తోత్రములు. ఆయన కృప వల్లే ఇవన్నీ జరుగుతుంది, ఆయన ప్రేమ వల్లే ఇవన్నీ జరుగుతుంది. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎక్కడో అనంతపూర్లో వాళ్ళు ఉన్నారు, తిరుపతిలో ఇక్కడ నేనున్నాను ప్రభా. నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు ప్రభా. ఈ సహోదరులందరితో కలిసి నాన్న నేను కూడా ఆనందించే కృపను నాకు ఇచ్చి ప్రత్యేకంగా దాన్ని బట్టి కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమమైడా, ఈ ప్రేమ గొప్పదయ్యా. దయామైడా, నీ దయ చాలా గొప్పదయ్యా. ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేని దయ, ఎవరు వర్ణించలేనంతగా ప్రభా, చెప్పలేనంతగా నువ్వు కృప చూపుతున్నావు, ప్రేమ చూపుతున్నావు. అందుని బట్టి స్తోత్రములు. నీ పరిశుద్ధత, నీ నీతి మాకు ఇచ్చావు. ఒకరికొకరు చూసుకోకపోయినా ఈ యొక్క జూమ్ ద్వారా ఒకరికొకరు హెచ్చరించబడుతున్నాం, ప్రేమను పంచుకుంటున్నాం, ఆదరించబడుతున్నాం. మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా ప్రభా, ఇక్కడ ఉన్న వారందరూ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో వ్యాధులు అయినా కూడా ఇంట్లో ఉండే దేవుని ప్రసన్నతను మేము పొందుతున్నామంటే మీరు మా పట్ల చూపుతున్న కృప అపారమైనది. అందుని బట్టి కోట్ల స్తుతులు స్తోత్రములు. దీనికి మేము ఏమి చెల్లించగలమయ్యా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా ప్రభువా. మా తండ్రి స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభు. పరిశుద్ధ దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఉజ్జీవంతో నింపినందుకే స్తోత్రములు ప్రభు, స్తోత్రములు తండ్రి ప్రభా. తెజక్కను బట్టి కూడా ప్రత్యేకంగా స్తోత్రములు. అవును నాన్న, అక్కకు నేనంటే కూడా చాలా ప్రేమ. ఆ ప్రేమ వల్లే ప్రభా నన్ను ప్రతి దాంట్లో కలుపుకుంటూ ఉంది అయ్యా. అక్క, ఇది యేసుక్రీస్తు ప్రేమ ప్రభా, క్రీస్తు యేసు ప్రేమ. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడ స్తోత్రములు, పావనుడ స్తోత్రములు తండ్రి. ఈ యొక్క స్తుతుల ద్వారా తండ్రి రేపు తరానికి స్థితిని మారుస్తుందంటారు నాన్న. రేపు తరం బాగుండాలని మేము స్తుతిస్తున్నాం. రేపు తరపు స్త్రీలు, రేపు తరపు యవ్వన బిడ్డలు, రేపు తరపు బాల్యంలో నుంచి బిడ్డలు మాకంటే ఇంకా ఎక్కువగా మీ ప్రార్థనలో, వాక్యములో, పాటల్లో ఉజ్జీవకరంగా ఉండాలని మేము స్తుతిస్తున్నామయ్యా తండ్రి. అడిగేదానికన్నా స్తుతిస్తే ఎక్కువ కార్యాలు జరుగుతుందంటారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మీ పాద పద్మములను ముద్దాడుతున్నాం, మీ పాద పద్మములను పూజిస్తున్నాం అయ్యా తండ్రి. స్తోత్రములు తండ్రి.
పరిశుద్ధుల స్తోత్రములు, పావనుల స్తోత్రము. నాకు ఈ కృపను, ఈ భాగ్యమును ఇచ్చినందుకు, ఈ పరిశుద్ధులందరితో కలిసి స్తుతించే కృపను నాకు ఇచ్చినందుకే కోట్ల కోట్ల స్తుతులు చెల్లిస్తూ, మా కోసం పరమను వీడి భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఇంకొకరు ఒక 5 నిమిషాలు స్తుతించొచ్చమ్మా చివరిగా. పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దైవ నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుంటున్నాం. అయా అయా సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు